ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి నందు, నువ్వు మేఘనని అనుమానిస్తున్నావా? మేఘనకి నువ్వంటే ఎంత ప్రేమో తెలీదా? అసలు తను ఎందుకు ఇలాంటి పని చేస్తుంది? ఒక్కసారి ఆలోచించు. నేను ఇప్పటిదాకా మేఘనను అనుమానించలేదు, కానీ అతనెవరో వచ్చి చెప్పిన దాన్ని బట్టి చూస్తే నమ్మక తప్పట్లేదు. ఏమో, ఒకవేళ మేఘన్ చెప్పినట్లు నీకు తెలియకుండా ఎవరన్నా ఏదన్నా చేస్తున్నారేమో? ఎలా చెప్పగలవు? అదంతా ఒక అబద్ధం. నా వెనక కుట్ర చేసే అంత మనుషులెవరూ లేరు. ఆ అవసరం కూడా ఎవ్వరికీ లేదు. నాకే తెలియకుండా నా ఇంటి నుంచి బయటికి ఎలా వెళ్తుంది? పైగా నా సంతకం ఎలా ఫోర్జరీ చేస్తారు? నిన్నటిదాకా నేను ఒక హోటల్ నుంచి ఇంకొక హోటల్కి ఎలా వెళ్ళానా అని అనుమానం ఉండేది. ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. నిజమే, క్లారిటీ వచ్చింది. కానీ ఆ వచ్చిన వ్యక్తి ఎంతవరకు జెన్యూన్ అనేది నువ్వు కూడా ఆలోచించాలి కదా. ఏమో, నువ్వు క్షణికావేశంలో నువ్వు ప్రాణంగా ప్రేమించిన మేఘనని అనుమానిస్తున్నావేమో. ఒకసారి ఆలోచించు. అసలు మేఘనని రిపోర్టర్ చేసింది నువ్వు. తనకు పేరు వస్తుందంటే తెలియకుండా ఈగో ఫీల్ అయింది కూడా నువ్వు. ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పు. తనకి రిపోర్టర్గా పేరొచ్చి అందరూ తనని అభిమానిస్తుంటే నీకు తెలియకుండా నువ్వు జలసీ ఫీల్ అయ్యావా లేదా? నువ్వు అలా ఫీల్ అయ్యి మేఘన నీ మీద కక్ష పెంచుకుందనుకోవడం ఎంతవరకు న్యాయం నందు? డబ్బు, అధికారం, పేరు ఇవన్నీ మనిషిని ఎలాగైనా మార్చేస్తాయి. నేను మేఘననే నమ్మలేకపోతున్నాను. నువ్వు ఆవేశంలో ఉన్నావు నందు. ఇప్పుడు నీకు తను ఏం చెప్పినా తప్పుగానే కనిపిస్తుంది. ఆవేశంతో కాదు, కాస్త ఆలోచించు. ఎందుకంటే ఆవేశం కన్నా ప్రేమ గొప్పది. నువ్వు మేఘనని ఎంత నిజాయితీగా ప్రేమించావో నీకే తెలుసు. ఆ ప్రేమని ఆధారాలు లేని సాక్ష్యాలు చూసి వదులుకోవాలని ప్రయత్నించుకో. నందు, మేఘన ఇలా చేస్తుందని కల్లో కూడా ఊహించలేదు నాన్న. తనని భార్యగా నువ్వెంత ప్రేమించావో అత్తగారిగా నేను తనని అంతగా ఆరాధించాను. నిజం చెప్పాలంటే తనని నేను నా సొంత కూతుర్లా చూసుకున్నాను. నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలుసు. నా తర్వాత నిన్ను నా అంత బాగా చూసుకునే కోడలు దొరికింది అని నేను చాలా సంతోషించాను. కానీ చివరికి తనే ఇలాంటి పని చేస్తుంది అని అసలు ఊహించలేకపోయాను.
ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటావురా? ఇప్పుడు నేనేం ఆలోచించలేకపోతున్నానమ్మా. నాకే అంత కన్ఫ్యూజన్గా ఉంది. నన్ను 2 రోజులు వదిలే. నందు, నీకో విషయం చెప్పనా? విరిగిపోయిన మనసు, పగిలిపోయిన అద్దం ఎప్పటికీ అతుక్కోవు. బలవంతంగా అతికించాలని చూసినా ఆ గాయం తాలూకు జ్ఞాపకాలు అలా కనిపిస్తూనే ఉంటాయి. రాజీపడి సాగే బంధాలు ఇదివరకట్లా అంత ఆనందాన్ని ఇవ్వలేవు. నిన్ను ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోమని అనడం లేదు, కానీ దీని గురించి మాత్రం నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మా, నీ దగ్గర దాచడానికే ఉంది. నేనెందుకో పూర్తిగా మేఘన తప్పు చేసిందంటే నమ్మలేకపోతున్నాను. కానీ పరిస్థితిని అంతా చూస్తుంటే కాదు అని గట్టిగా చెప్పలేకపోతున్నాను. నా మనసు నాకు ఒక సమాధానం చెప్పేంత వరకు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమ్మా. ఇంతటితో వదిలే ప్లీజ్. నీ బాధ నాకు అర్థమయ్యిందిరా. నీ ఇష్టం. ఏంటి నిత్య? ఎందుకమ్మా ఇంట్లో నిన్న అందరూ నోటికొచ్చినట్టు అలా తిడుతున్నారు? అలాంటిదేమీ లేదు నిత్య. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు. ఇంట్లో అందరూ బానే ఉన్నారు, నువ్వే అన్నీ నెగిటివ్గా ఆలోచిస్తున్నావు. ముందు నువ్వు ఆలోచనలు మానుకో. అమ్మా, నువ్వు చెప్పకపోయినా నాకు అనిపిస్తుందమ్మా. నాన్నని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. దానికి నువ్వే కారణమని నానమ్మ బామ్మ ఇద్దరూ నీ మీద విపరీతంగా కోపడ్డారు. నేను కూడా మా అమ్మని తిట్టద్దు అంటే నా మీద కూడా కోపడ్డారు. ఇంతకు ముందు బామ్మ కోపంలో ఏదన్నా అన్నా నానమ్మ అడ్డుపడి వాళ్ళని ఏమన్నద్దు అత్తయ్య అని చెప్పేవారు. కానీ ఇప్పుడు నానమ్మ కూడా ఏం మాట్లాడలేదమ్మా. నిత్య, ఇవన్నీ నువ్వు ఎక్కువ ఆలోచించొద్దని నీకు చెప్పాను కదా. ఎందుకు పదే పదే మళ్ళీ అదే ఎత్తుతావు? సారీ అమ్మా. అమ్మా, నాకొక కథ చెప్తావా? సరే, ఏం కథ చెప్పమంటావు? సీతారాముల కథ చెప్తావా? నీకు రామాయణం కథ తెలుసు కదా. నీకు ఆల్రెడీ నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ అడుగుతావేంటి? అమ్మా, ఉత్తరాఖండ గురించి చెప్తా అన్నావు, మళ్ళీ చెప్పనే లేదు. అది చెప్పమ్మా. సరే, రాముడు రావణాసురుణ్ణి చంపి అయోధ్యకొచ్చి పట్టాభిషేకం చేసుకొని ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే రాజు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని వేగుల్ని రాజ్యం మీదకి పంపించాడు. అందుట్లో ఒక వేగు ఒక పిడుగు లాంటి వార్త మోసుకొచ్చాడు. ఏం చెప్పాడమ్మా? సీతమ్మ వారి గురించి ఎవరో పనికిమాలినవాడు ఏదో ఒక మాట అన్నాడు. ఆ వార్త తీసుకొచ్చి రాముల వారికి ఆ వేగు చెప్పాడు. ఏమని చెప్పాడమ్మా? సంస్కారం లేని మనిషి సీతమ్మ వారి గురించి తప్పుడు మాటలు మాట్లాడాడు. అది విని రాముడు చాలా బాధపడి సీతాదేవిని అడవులకి పంపించాలని నిర్ణయం తీసుకున్నాడు. అదేంటమ్మా, ఎవరో ఏదో మాట్లాడితే రాముల వారు అలాంటి పని ఎందుకు చేశారమ్మా? రాముడు రాజు, ప్రజారంజకంగా పరిపాలించడం ఆయన ధర్మం. ధర్మం 4 పాదాల మీద ఉండేటట్టు చూసుకోవడం రాజు ధర్మం. 100 మంది ఉంటే 100 మందికి సంతృప్తికరమైన సమాధానం చెప్పడం రాజరికపు ధర్మం. అందుకే
తన భార్యని అడవులకు పంపించాలని నిర్ణయించుకున్నాడు. సీతమ్మ వారు ఏ తప్పు చేయలేదు కదమ్మా, అనవసరంగా ఆమెనెందుకు శిక్షించడం? శిక్ష సీతమ్మ వారికి కాదమ్మా, రాముడికి. తను ఎంతో గాఢంగా ప్రేమించిన తన భార్యని అడవులకి పంపించడం అనేది భర్తకు నిజంగా ఒక శాపమే. ఆ రాముడు కూడా మన నాన్న లాంటి వాడే కదమ్మా. నిత్య, ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, ఎవరో ఏదో అన్నారని నాన్న కూడా నిన్ను చాలా బాధ పెట్టేలాగా మాట్లాడుతున్నాడు కదమ్మా. ఈ మధ్య నందు నాన్నకి నీ మీదే కాదు మా మీద కూడా ప్రేమ పోయిందమ్మా. మాతో ఇదివరకటిలాగా లేడు. నాతో కూడా ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. అలాంటిది నాతో సరిగా మాట్లాడడం కూడా మానేశాడమ్మా. మాకు మంచి నాన్న కావాలి, నీకు మంచి భర్త కావాలనే కదమ్మా నందు నాన్నని నువ్వు పెళ్లి చేసుకుంది. కానీ నాన్న ఇలా మారిపోతే ఎలా అమ్మా? ఇంక నువ్వేం ఆలోచించకుండా హాయిగా పడుకో, అన్నీ సర్దుకుంటాయి. ఇలాంటి సమస్యలన్నీ శాశ్వతంగా ఉండేవి కావు. అవన్నీ ఏదో ఒక రోజు పోతాయి. ఎప్పటికైనా మీ నాన్న మీకు దగ్గరవుతారు. నా మాట విని పడుకో. అసలు అతన్ని ఇక్కడికి పంపించింది ఎవరు? అతనికి ఆ చెక్ అందజేసింది ఎవరు? ఇంత పకడ్బందీగా నాటకాన్ని ప్లాన్ చేసిన మాస్టర్ మైండ్ ఎవరై ఉంటారు? అసలు ఆ సిచ్యువేషన్ లో మేఘనని అబ్జర్వ్ చేసావా బార్బీ? అబ్బబ్బబ్బబ్బా, అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకరితో పాటు ఇంకొకళ్ళు గ్యాప్ ఇవ్వకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు నోటికొచ్చినట్టు తిట్టేశారు. పాపం అప్పుడు మేఘన మొహం చూడాలి బార్బీ. నాకెంత సంతోషం వేసిందో తెలుసా? ఆ సిచ్యువేషన్ కోసం నేను ఎన్ని రోజులు కష్టపడ్డానో నాకే తెలుసు. ఈనాళ్టికి నా కల నెరవేరింది. నా కళ్ళ ముందే మేఘనని అందరూ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఆ చెక్కిచ్చిన పర్సన్ కూడా ఎంత గొప్పగా నటించాడో చూసావా? వాడి పర్ఫార్మెన్స్ చూసి సంతోషం వేసి అప్పటికప్పుడే ₹1,00,000 వాడి చేతిలో పెట్టేద్దాం అనుకున్నాను. వామ్మో, ₹1,00,000? అదేంటి మేడం, మనం మొత్తం కలిపి మాట్లాడిందే ₹1,00,000 కదా. మీరిలా బడ్జెట్ పెంచుకుంటూ పోతే కంట్రోల్ చేయడం చాలా కష్టం మేడం. పర్వాలేదు బార్బీ, వాడు చేసిన పర్ఫార్మెన్స్ అలా ఉంది. వాడి పర్ఫార్మెన్స్ చూసి అంత ప్రేమించే నందు కూడా మేఘనని పట్టుకుని ఎందుకిలా చేశావని అడిగాడు. ఆ ఒక్క మాట చాలు బార్బీ అతనికి డబ్బులివ్వడానికి. అంత గొప్పగా యాక్ట్ చేశాడు. హలో, ఓ నువ్వేనా? నీ గురించి మాట్లాడుకుంటున్నాము. మేడం, నాతో ఇంకేమైనా పనుందా లేదా ఇంకెక్కడికైనా రావాలా? నువ్వింకెక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. నువ్వెంటనే అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపో. కొన్ని రోజుల పాటు ఈ ఊర్లో ఉండటానికి వీల్లేదు. సరే మేడం, ఉంటాను. మేడం, ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చారనుకుంటాను. వాడికి ఎంతిచ్చినా తక్కువే బార్బీ. వాడు చేసిన మేలు ఎంత గొప్పదో చూసావు కదా. ఆ క్షణంలో మేఘన ఏడుపు తట్టుకోలేక నన్ను పట్టుకుని బోరుని ఏడ్చేసింది. జింకపిల్ల సింహం దగ్గరకొచ్చి నన్నందరూ వెంటాడుతున్నారు, నన్ను మీరే కాపాడండి అని అడిగినట్టుంది. ఎగ్జాక్ట్లీ, నేను అదే అనుకున్నాను. అసలు చేసిందంతా నేనైతే ఆ విషయం తెలియక నా దగ్గరికే వచ్చి నన్ను కౌగిలించుకుంది. తనకొచ్చిన కష్టాలన్నీ చెప్పుకుంటుంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. నాకప్పుడు నవ్వొస్తున్నా కంట్రోల్ చేసుకోలేక నానా కష్టాలు పడ్డాను తెలుసా. మరి మీరేం చేస్తారు మేడం? మీ కోరిక తీరిపోయింది కదా, దీన్నిక్కడితో ఆపుతారా? ఎలా ఆపుతాను బార్బీ? నా టార్గెట్ ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. మా నాన్న ఎలాగైతే తనొక నిస్సహాయ స్థితిలో సూసైడ్ చేసుకుని చనిపోయారో,
చివరికి మేఘనాని అదే స్టేజ్కి తీసుకురావాలి. అప్పుడు కదా నా కోరిక తీరేది. అంటే ఇంకా అయిపోలేదా మేడం? ఇప్పుడే అసలు కథ మొదలయ్యింది. ఇప్పటి వరకు ఫస్ట్ పార్ట్ నడిచింది. సెకండ్ పార్ట్ ఉంటుంది. అది ఇంకా అదిరిపోతుంది. చూస్తూ ఉండు. లేకపోయినా నందు నాన్నలో నిన్ను చూసుకున్నాను నాన్న. నందు నాన్న ఇన్ని రోజులు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. నన్నే కాదు, తమ్ముణ్ణి అమ్మని కూడా చాలా ప్రేమగా చూసుకునేవారు. కానీ ఉన్నట్టుండి నందు నాన్న మారిపోయారు. నా మీదున్న ప్రేమ కొంచెం కొంచెం తగ్గిపోతుంది నాన్న. అమ్మ మీద కోప్పడుతున్నారు. తమ్ముణ్ణి నన్ను అసలు దగ్గరికి కూడా తీసుకోవడం లేదు. ఇప్పుడు మేమేం చేయాలో అర్థం కావట్లేదు నాన్న. నిత్య, 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 ఏం చేస్తున్నావు? ఏం లేదు గురు, ఏం లేదు. ఈ స్టూల్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఓయ్, నిజం చెప్పు, ఏం చేసావు? ఏంటి నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్, సిఐడి ఆఫీసర్ అనుకుంటున్నావా? అన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు. ఉండు, అమ్మతో చెప్తా. అలాంటిదేం లేదమ్మా. అయితే చెప్పు, ఏంటి విషయం? ఏంటండి, స్కూల్కి వెళ్ళావా? టైం ఏంటందో చూసావా? పద, స్కూల్కి వెళ్దాం. సరే, ఉండు, వస్తున్నాను. సులోచన, ఇక నుంచి నేను చెప్పినట్టు నువ్వు వినాలి, అర్థమైందా? దేని గురించి అత్తయ్య? ఒకటని కాదు, నేనేం చెప్పినా సరే నువ్వు అదే వినాలి, నేను చెప్పినట్టే చెయ్యాలి. ఇప్పటి వరకు నీ మాట నేను కాదనలేదు. నీకెంత స్వాతంత్రం కావాలో అంతా తీసుకున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు చేశావు. కానీ చివరికి ఏమైంది? అందుకే చెప్తున్నాను, నందు విషయంలో ఇక నుంచి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నేను తీసుకుంటాను, నువ్వు కాదు తీసుకోవాల్సింది. నువ్వు కేవలం ఈ ఇంటి కోడలిగానే ఉండు, మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఎక్కడ ఉంచాల్సిన వాడిని అక్కడే ఉంచాలి. తెచ్చి నెత్తిన పెట్టుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. పెద్దలంటే గౌరవం, అత్తగారంటే భయం, భక్తి, ఇవి మొదటి నుంచి ఉండాలి. స్త్రీకి సమాన హక్కులు ఉండాలి, స్త్రీ జాతిని ఉద్ధరించాలి అని నీ కోడలిని బయట తిరగడానికి అనుమతిచ్చావు. చివరికి నీ నెత్తి మీదకి తెచ్చిపెట్టుకున్నావు. అందుకే సంబంధం కలుపుకునేటప్పుడు ఈడు జోడు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు, ఇవన్నీ చూసుకుంటారు. అవన్నీ చూసుకోకుండా ప్రేమ పెళ్లి అంటూ పెళ్లి చేసేసావు. చివరికి ఏమైందో చూడు. ఇంకెంతకాలంలే, చెట్టు చిటారు కొమ్మ దాకా వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి కింద పడడం ఒక్కటే మిగిలిపోయింది. రేపో మాపో అది కూడా జరిగిపోతే మనకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. రామ్మా రా, నీ గురించే ఎదురు చూస్తున్నావు. అవును, ఎప్పుడో వస్తాన్నావు కదా, ఇంత లేటుగా వచ్చావే? చిన్న పనుంటే చూసుకుని వస్తున్నాను బామ్మగారు. ఏం పనులో ఏంటో. చూడమ్మా,
కొద్ది రోజులు నీ పనులన్నీ పక్కన పెట్టు. మరీ అంతగా అవసరమైందంటే నీ పక్కన కళాకాంతి లేకుండా ఓ చెక్క బొమ్మలా నీ పక్కన నిలబడుతుందే, ఆ అమ్మాయి పేరేంటి? బార్బీ. అదే, ఆ అమ్మాయికి అప్పచెప్పు. అర్థమైందా? అలాగే బామ్మగారు. ఇప్పుడు మా అందరికీ మనశ్శాంతి కావాలంటే నీతో కాస్త మాట్లాడితేనే దొరుకుతుందమ్మా. దయచేసి మా జీవితాలన్నీ ఒక కొలిక్కి వచ్చేంత వరకు నువ్వు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టకుండా మాతో పాటే ఉండమ్మా. తప్పకుండా బామ్మగారు. అమ్మా ఆరోహి, మనం వెళ్ళి ఒకసారి ఆ మేఘన రూమ్ వెతుకుదాం పదా. ఏంటత్తయ్యా, ఏమంటున్నారు? మేఘన రూమ్ వెతకడం ఏంటి? ఏ వెతకూడదా? తప్ప? అత్తయ్యా, అసలు మీరెందుకు వెతకాలనుకుంటున్నారో కాస్త అర్థమయ్యేలా చెప్పండి. తను ఎంతైనా ఈ ఇంటి కోడలు. తన పర్మిషన్ లేకుండా తన గదిలోకి పోయి తన వస్తువులు వెతకడం కరెక్ట్ కాదు. అవును బామ్మగారు, దట్స్ నాట్ ఏ కల్చర్. కల్చర్? ఆ మాత్రం కల్చర్ మరి నాకు తెలీదు. ఈ ఇంటి పరువు మర్యాదలు తీసుకుపోయి గంగపాలు చేసినప్పుడు ఏమైందమ్మా కల్చరు? కట్టుకున్న భర్తని 10 మంది ముందు తిరుగుబోతుగా నిరూపించినప్పుడు అప్పుడు ఏమైందమ్మా ఈ కల్చరు? చెయ్యని తప్పుకి నా మనవణ్ణి కోర్టులో డబ్బు కట్టి తీసుకొచ్చారు. అప్పుడేమైందమ్మా ఈ కల్చరు? ఈవిడ గారి కల్చర్ అంత గొప్పదో ఆ వ్యాన్ డ్రైవర్ వచ్చి చెప్పాక బాగా అర్థమైందిలే. అత్తయ్య, మీరిప్పుడు అక్కడికి వెళ్ళి ఏం వెతకాలనుకుంటున్నారో అది చెప్పండి. నిన్న అతగాడొచ్చి ఓ చెక్కు చూపించాడు. ఆ చెక్కేనా? ఇంకా అలాంటి చెక్కులు ఏమైనా గదిలో ఉన్నాయో ఓసారి వెళ్ళి చెక్ చేసి వస్తాను. ఓసి ముసల్దానా, నీ దగ్గర ఇలాంటి ఐడియాలు చాలానే ఉన్నాయి. అసలు నిన్ను పట్టుకుంటే నా పని ఈజీగా వర్కౌట్ అయ్యేది. నీ మనసులో ఇలాంటి ఐడియా ఉందంటే నీకు దొరికేలా ఇంకో 2 చెక్స్ అక్కడ పెట్టుండేదాన్ని. ఇప్పుడు దాని గదిలో ఏమీ దొరక్కపోతే అది మంచిదైపోతుంది కదా. ఛా, ఇదేదో ముందుగా తెలుసుంటే మంచి అరేంజ్మెంట్స్ చేసుండేదాన్ని. అత్తయ్య, అవన్నీ ఏం వదిలేండి. పర్వాలేదు అత్తయ్య, వెతకనివ్వండి. అందరి అనుమానాలు తీర్చడానికైనా నన్ను నేను పరీక్షించుకోవాలి కదా. ఇంకే ఆవిడే చెప్పింది కదా, వెళ్దాం పదా. ఐమ్ సారీ మేఘనా, నాకిలా చేయటం ఇష్టం లేదు. కానీ నువ్వే తప్పు చేయలేదని ప్రూవ్ చేయడానికైనా సరే నేను పోయి సర్చ్ చేస్తాను. సత్తు అంటూ లేక ఇంకెంత కాలం. ఆ ఫోటో ఎవరిది? ఇది మేఘన మొదటి భర్త ఫోటో కదా.